పలుకు పేరిట తన ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఎంజి రాధాకృష్ణ తన ఫ్రస్ట్రేషన్ అంతటినీ బయట పెట్టారు. సహజంగానే తన ప్రత్యర్థి వైఎస్ జగన్ పై అక్కసు వెళ్ళగక్కారు. చంద్రబాబుకు డప్పు కొడుతూ పోతురాజులా ఊగిపోయారు. చంద్రబాబు ప్రస్థానం వస్తే రాధాకృష్ణ ఏమాత్రం ఆగరు. డైనమైట్ లాగా దూసుకుపోతుంటారు. ఈ ఆదివారం కొత్త పలుకులో కూడా అలానే రెచ్చిపోయారు. కాకపోతే ఇంతటి నీతి వ్యాఖ్యలు, ఇంతటి హితబోధ చేసిన ఈయన బిల్గేట్స్ ను ఎందుకు సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతకలేకపోయారు? ఎందుకు నీతి వాక్యాలు చెప్పలేకపోయారు? జగన్ ఆర్థిక నేరగాడైనప్పుడు బిల్గేట్స్ మరో తరహా నేరగాడే కదా. చివరికి తనకు ఉన్న సుఖవ్యాధిని దాచిపెట్టి భార్యకు ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్ వేయాలని ప్రయత్నించిన వాడే కదా. అటువంటి వ్యక్తిలో ఉన్న దరిద్రపు కొట్టు ఆలోచన బలహీనత ఎలా అవుతుంది? పైగా అతడు చేస్తుంది మామూలు దారుణం కాదు. బిల్గేట్స్ కు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటిని సమర్థించుకోలేక చేసిన పనికిమాలిన పనికి బిల్గేట్స్ ఇప్పటికీ అమెరికాలో తలెత్తుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తి సంజీవని పథకానికి తోడుగా నిలిచినంత మాత్రాన గొప్పగా చెప్పుకోవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు ఆహ్వానం ఉన్నప్పటికీ బిల్గేట్స్ వెళ్లలేదని మీరే రాసినప్పుడు ఆ వ్యక్తిని ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆహ్వానించాలి? ఎందుకు ఆయనకు ఎర్రతివాచి పరచాలి? నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినప్పుడు బిల్గేట్స్ గురించి చాలా మంది గొప్పగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఆయన చీకటి కోణం అప్పటికి చాలా మందికి తెలియదు కాబట్టి జేజేలు పలికారు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడిగా కనిపించినప్పుడు మిగతా వారికి బిల్గేట్స్ లైంగిక నేరస్తుడిగా ఎందుకు కనిపించకూడదు? అంటే చంద్రబాబు పిలిచాడు కాబట్టి బిల్గేట్స్ ను గొప్పవాడని చెప్పాలా? ఆయన ఏపీకి అండగా ఉంటున్నాడని సంబరపడాలా? పాపపు సొమ్ము ఎప్పటికీ పాపమైనదే, నెత్తుడి కూడు ఎప్పటికీ రక్తసిక్తమైనదే. పాపం దీన్ని కవర్ చేయడానికి రాధాకృష్ణ ఆపసోపాలు పడ్డారు. నిప్పులు చిమ్మే విధంగా మిసైల్స్ మాదిరిగా ఉండే రాధాకృష్ణ అక్షరాలు చివరికి ఇలా అయిపోయాయి. ఒక పని చేయండి రాధాకృష్ణ, అదే సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్తో ఓసారి బిల్గేట్స్ ను ఉతకండి. ఎలాగూ చరమాంకంలో ఉన్నారు కాబట్టి కాస్తో కూస్తో బుద్ధి తెచ్చుకుంటారు.